అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో 2024వ సంవత్సరంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జయంతి ఏ రోజు ఏ తేదీన వచ్చింది, పూజ అనేది ఏ సమయంలో చేసుకోవాలి, తీవ్రమైన సమస్యలతో బాధపడేవారు అంటే ఆరోగ్య సమస్యలు కానీ, ఆర్థిక సమస్యలు కానీ, ఇంకా ఇతరేతర సమస్యలతో బాధపడేవారు ఈరోజు చేయవలసిన పరిహారం ఏమిటో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందామండి. వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడటానికి ట్రై చేయండి. అదేవిధంగా కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైము మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ విధంగా చేయటం వలన నేను పెట్టే ప్రతి వీడియోని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారండి. అదేవిధంగా వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మన పురాణాల ప్రకారము విష్ణువు యొక్క 4వ అవతారమేనండి శ్రీ లక్ష్మీ నరసింహ భగవానుడు. నరసింహ అంటే సగము మనిషి మరియు సగము సింహము అని అర్థమండి. హిరణ్యకశిపుడు అనే రాక్షసుడిని చంపటానికి విష్ణుమూర్తి నరసింహస్వామిగా అవతరించాడని చెబుతారు. అయితే నరసింహ భగవానుడు ఈ అద్భుతమైన రూపాన్ని పొందిన రోజునే నరసింహ జయంతి అంటారండి. నరసింహ జయంతిని మనము ప్రతి సంవత్సరము కూడా వైశాఖ మాసము శుక్లపక్ష చతుర్దశి రోజున జరుపుకుంటాము. చెడుపై మంచి సాధించిన విజయంగా నరసింహ జయంతిని జరుపుకుంటామండి. పురాణాల ప్రకారం చతుర్దశి రోజున సూర్యాస్తమయం సమయంలో శ్రీ లక్ష్మీ నరసింహ భగవానుడు ప్రత్యక్షమయ్యాడు అని అంటారండి. అయితే ఈ 2024వ సంవత్సరంలో మనము నరసింహ జయంతిని ఏ రోజు జరుపుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాము. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం శుక్లపక్షం, చతుర్దశి తిథి వచ్చేసి మనకు మే 21వ తేదీన మంగళవారం సాయంత్రం 5:39 ప్రారంభమయ్యి మే 22వ తేదీ బుధవారం సాయంత్రము 6:47 వరకు ఉంటుందండి. నరసింహస్వామి చతుర్దశి తిథి రోజున సూర్యాస్తమయం సమయంలో ఆవిర్భవించారు కాబట్టి మనము 2024వ సంవత్సరం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జయంతిని వైశాఖ మాసంలో మే 21వ తేదీ మంగళవారం రోజు జరుపుకోవాలి. మంగళవారంతో వచ్చిన ఈ రోజు చాలా శక్తివంతమైనదండి. ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధన చేసుకోవాలి. అయితే ఈరోజు పూజ చేసుకోవటానికి శుభ సమయం వచ్చేసి మే 21వ తేదీ మంగళవారం సాయంత్రము 4:24 నుండి రాత్రి 7:09 వరకు చాలా బాగుందండి. ఈ సమయంలో పూజ చేసుకుంటే చాలా మంచిది. ముఖ్యంగా లక్ష్మీ నరసింహస్వామిని సాయంత్ర సమయంలోనే పూజించాలండి. ఈ రోజున స్వామికి 5 ఒత్తులతో దీపాన్ని వెలిగించి చందనంతో పూజించటం వలన మనకు ఉన్న అనేక సమస్యలు తొలగిపోతాయి. అంతేకాదండి, మీకు అనారోగ్య సమస్యలు ఉన్నా, ఆర్థిక సమస్యలు ఉన్నా, అలాగే కోర్టు సంబంధిత సమస్యలు కానీ, కుటుంబ సమస్యలు కానీ, మానసికపరమైన సమస్యలు ఉన్నా, అదేవిధంగా చట్టపరమైన విషయాలలో ఎవరైతే విజయాల కోసం ఎదురు చూస్తున్నారో వారందరూ కూడా శ్రీ లక్ష్మీ నరసింహ జయంతి రోజున స్వామిని ఆరాధించటం వలన చాలా మంచి ఫలితాలు కలుగుతాయండి. స్వామికి ఈరోజు చందనంతో అర్చించుకుంటూ అష్టోత్తర నామాలు చదువుకోవటం వలన కూడా చాలా మంచి జరుగుతుందండి. సాయంత్రకాల సమయంలో స్వామికి చేసే ఈ పూజను శయనకాల పూజా సమయం అని పిలుస్తారు. చూశారు కదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి. వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః.